ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని అన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి ఇక నాడు మహిళలకు నేడు దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం శుభపరిణామన్నారు. దివ్యాంగ శక్తి దివ్యాంగులకు ఓ వరం లాంటిదన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 12.5 లక్షల మంది దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్టుగా తెలియజేశారు. కిందికి వెళ్ళిపోవాలి, స్టేజ్ సజావుగా ఉండాలి కోరుకుంటున్నాం. దేశాన్ని ఇచ్చేటట్టుగా సహకరించవలసిగా కోరుతున్నాం. సెంటర్లో ఓకేనా? ఓకే రైట్. ఓకే ఈరోజు రాష్ట్ర చరిత్రలోని ఒక శుభదినం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమాజానికి స్త్రీశక్తి పథకాన్ని తీసుకొని వచ్చాం. ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అద్భుతంగా ఎక్కడా లేని విధంగా 50 కోట్ల ప్రయాణాలు జరిగిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దీని ద్వారా లక్షలాది మంది మహిళల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకానికి వచ్చిన ఆదరణ ఇంత అంతా కాదు. అది ఒక పక్కన జరుగుతూ ఉంటే ఎన్నికల హామీలో కూడా లేకుండా ఉండే మరొక పథకాన్ని ఈరోజు లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు నా సొంత నియోజకవర్గం రాయచోటి పట్టణంలో ఎంతో అద్భుతంగా వందలాది మంది ప్రయాణికుల మధ్య ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సమాజంలో మేము సైతం ఎక్కడా ప్రభుత్వం మా మీద తారతమ్యాలు చూపివ్వడం లేదు, ప్రభుత్వం అన్ని విధాల మమ్మల్ని ఆదుకుంటుందనే ఒక మంచి లక్ష్యంతో గత ప్రభుత్వం ఏర్పాటులో చేయూతనిచ్చిన దివ్యాంగ సోదరుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేసే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్రోల్ అయిన 12.5 లక్షల మందికి ఉచితంగా బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి ఈరోజు ప్రారంభం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి మా అంచనా ప్రకారం సంవత్సరంలో 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసినా కూడా స్త్రీశక్తి పథకాన్ని ఎంత అద్భుతంగా ఆదరించారో ఈ పథకాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకంతో ఈరోజు ప్రజలకు చేయూతనివ్వడం జరిగింది. సోదరి సోదరుమణులారా, ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక భారం కాదు, ఇది ఒక బాధ్యతగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు లేకుండా స్త్రీశక్తిని ఈరోజు ఇస్తున్నాం. 70,000 మంది ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల యొక్క చేయూతతో ఈ కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా
అద్భుతంగా అద్వితీయంగా పనిచేస్తూ ఉంది. ఈరోజు దివ్యాంగ సోదరులకు ఏదైతే ఇస్తున్నామో ఇది కూడా రాబోయే కాలంలో సక్సెస్ అవుతుంది. మా ముఖ్యమంత్రి గారికి మా ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే ఏపీఎస్ఆర్టీసీకి ఉన్న చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థకు లేదు. ఎందుకంటే ఒకప్పుడు సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉన్న ఏపీఎస్ఆర్టీసీ గత 5 సంవత్సరాల్లో కొంచెం ముబ్బుల్లో కూరుకొని పోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ 18 నెలల్లో 1450 డీజిల్ బస్సులను రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే వచ్చే 16 నెలల్లోనే 2750 బస్సులను తీసుకొని వస్తున్నాం. ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల కొరత ఉందో ఆ కొరతను అధిగమించి రాష్ట్రంలో ఉన్న పేద ప్రయాణికుల కోసం చేయూతనిచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ప్రభుత్వం ఇదొకటే కాదు, మొన్న జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అయితే అంతకుముందు జరిగిన ఇంటర్ పరీక్షల్లో అయితేనేం ఎక్కడ ప్రజలకు వారి పిల్లలకు అసౌకర్యం కలగకూడదన్న మంచి లక్ష్యంతో ఫ్రీ బస్ సౌకర్యాన్ని కూడా కల్పించాం. మేము ఒకటే చెప్తున్నాం, నేను ముందు చెప్పినట్టు ఏది ఆర్థికంగా భారమైనా కూడా ప్రయాణికుడికి చేసే మంచి ఒక బాధ్యతగా తీసుకొని మేము ముందుకెళ్తున్నాం. అలాగే ఈ పత్రికా విలేకరుల సమక్షాన్ని ఒకటే చెప్తున్నా, ఈ సక్సెస్ కారణం 50% ప్రభుత్వం అయితే 50% ఆర్టీసీలో పనిచేసే శ్రామికుడు నుంచి పైన పనిచేసే ఈడీ వరకు వాళ్ళ యొక్క కృషి చాలా ఉంది. ఎందుకంటే ఇన్ని కోట్ల ప్రయాణాలు జరుగుతున్నాయంటే ఆషామాషి కాదు. ఇక్కడ పనిచేస్తున్న యొక్క సిబ్బంది యొక్క కఠినమైన నిర్ణయాలు, వాళ్ళు కఠోరమైన శ్రమ ఉంది కాబట్టి ఈ పథకాన్ని ఇంత అద్భుతంగా ముందుకు తీసుకొని పోయాం. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగస్తుల విషయంలో ఎక్కడ రాజీ పడలేదు, ఎక్కడ వివక్ష చూపించలేదు. వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో నేను మంత్రిగా అలాగే మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగా గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న నైట్ అవుట్ అలవెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేశాం. 6500 ప్రమోషన్లు ఇవ్వాల్సింటే ఆ ప్రమోషన్లు ఇచ్చాం. ఎక్కడ వాళ్ళకి సమస్యలు వస్తున్నాయంటే అది ఒక్కొక్కటిగా ఈరోజు పరిష్కరిస్తూ వస్తూ ఉంది. ఏపీఎస్ఆర్టీసీని భారతదేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకొని పోయేదానికి ప్రభుత్వం, నేను మా ముఖ్యమంత్రి గారు ముందుంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క దివ్యాంగ సోదరునికి నమస్కరించి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నా. ఈ క్రెడిట్ అంతా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి దక్కుతుందని ఈ ప్రభుత్వాన్ని ఆదరించండి. వచ్చే కాలంలో కూడా రాష్ట్రంలో ఉన్న పేదవాడి కోసం పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కూటమి ప్రభుత్వం అని తెలియ